హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను బిర్యానీ చేస్తున్నా. బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4-5 లవంగాలు, 2 యాలకులు, కొంచెం సోంపు, 2 మరాఠీ ముగ్గు, 1 అనానాస్, కాస్త జాపత్రి, 1/4 ఇంచ్ చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1 స్టోన్ ఫ్లవర్. ఒక కుక్కర్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్, ఒక 10 మినిట్స్ ముందైతే రైస్ని నానబెట్టుకోవాలి. 1 కప్ తీసుకున్నాను. మనం తీసుకున్న డ్రై ఐటమ్స్ అంతా ఆయిల్లో యాడ్ చేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కాస్త బ్రౌన్గా డ్రై అవ్వనివ్వండి. 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. బాగా పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకోండి. చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవడానికి పెరుగు, ఉప్పు, కారం, బిర్యానీ పౌడర్ నేనైతే ఆచి తీసుకున్నా. మిక్స్ చేసి మ్యాగ్నేట్ చేసుకోండి. కాస్త కరివేపాకు, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఉప్పు, టమాటా, పసుపు, ధనియా పౌడర్ కొంచెం, గరం మసాలా బాగా మిక్స్ చేసుకోండి. కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోండి. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. అప్పుడే సరిగ్గా ఉప్పు, కారం పీసెస్కి సరిగ్గా పడుతుంది. ఇప్పుడైతే ఇలా ఆయిల్ పైకి తేలింది. నేనైతే సోనా మసూరి రైస్ తీసుకున్నా. మీరైతే బాస్మతిని తీసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకోండి. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. కాస్త కొత్తిమీర, 1 విజిల్ అయితే పెట్టేసుకుందాం. బిర్యానీ అయితే ఇలా వచ్చింది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింప్లీగా చాలా బాగుంటుందండి.